ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. హే! ఎవరి గ్రహాంతర్వాసి అని మాత్రం అనుకోవద్దు. హాయ్ గైస్! ఇది నేనే. అండ్ ఈరోజు నా ఆయిలీ డే అనమాట. నిజం చెప్పాలంటే నా 10th తర్వాత నేను ఆయిల్ పెట్టడమే మానేశాను. సారీ. ఆయిల్ పెట్టి బయటికి వెళ్ళడం మానేశాను. ఎందుకంటే ఏంటో నాకే తెలీదు. ఒక తెలియని ఫీలింగ్ వచ్చేదనమాట అప్పుడు. బట్ ఈరోజు నేను ఆయిల్ పెట్టి డైరెక్ట్‌గా వీడియోనే చేయబోతున్నాను. మార్పనేది సహజం కదా! మార్పుని రానివ్వాలి, పోనివ్వాలి. కొత్త కొత్త మార్పులు జరగాలి. అప్పుడే బాగుంటుంది కదా! ఓకే. లెట్స్ గో ఫర్ ది ప్రాసెస్ అనమాట. ఫస్ట్ అయితే మనము హెయిర్‌ని 2 పార్టిషన్స్‌గా చేసుకొని తర్వాత కోంబ్ చేసుకుందాం. అండ్ దెన్ హెయిర్‌కి అప్లై చేసుకుందాం ఆయిల్ అనేది. బాగా అప్లై అయిన తర్వాత మనమైతే ఫస్ట్ ఫింగర్స్‌తో కానీ, లేదంటే హెయిర్ మసాజర్‌తో కానీ హెయిర్‌కి మసాజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మన హెయిర్‌లో బ్లడ్ సర్క్యులేషన్ జరగాలి కదా! ఆ బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడే మన హెయిర్ పీచు మిఠాయిలాగా ఉండకుండా మంచిగా ఉంటది. అంటే నా హెయిర్ లాగా. ఇంతకుముందు ఇలాంటివేమీ పాటించేదాన్ని కాదు. అందుకే పీచు మిఠాయి అయిపోయింది. బట్ ఇప్పుడు కొంచెం బెటర్ అయితుంది. అందుకే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ బిఫోర్ చెప్పాను కదా! ఆయిల్ పెట్టిన తర్వాత అస్సలంటే అస్సలు కోంబ్ అనేది చేయొద్దు. అలాగే అల్లేసుకోండి. అండ్ ఆయిల్ పెట్టిన తర్వాత 3 అవర్స్ మాత్రమే ఉంచండి. ఎందుకంటే డాండ్రఫ్ వచ్చేస్తది లేకపోతే ఎక్కువగా ఉంటే. ఎందుకంటే ఆయిల్ అనేది డాండ్రఫ్‌కి ఫుడ్ కనుక. ఆయిల్ పెట్టుకుంటే ఇంకా బాగుంది కదరా. ఓకే గైస్. బాయ్. టేక్ కేర్.